ప్రభుత్వ పాఠశాలలో వసతుల కరువు. నంద్యాల మున్సిపాలిటీ 19వ వార్డు పొన్నాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. 10 మంది ఉపాధ్యాయులున్నారు. వీరిలో మహిళా టీచర్లు కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యకు కుదవలేదు కానీ విద్యను అందించేందుకు తరగతి గదుల సౌకర్యాల కొరత మాత్రం మెండుగా ఉంది. ఈ పాఠశాలలో ఆరో ప్లాంట్కి ఒక గది, మినరల్ వాటర్కి ఒక గది కేటాయించడం వలన విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది. ప్రధాన ఉపాధ్యాయుడికి ప్రత్యేకమైన గది లేదు. అలాగే లైబ్రరీ, కంప్యూటర్ గది, టైలరింగ్ శిక్షణ గదులు కూడా లేవు. మధ్యాహ్న భోజన పథకానికి వంటగది లేకపోవటమే కాదు, భోజనం చేయడానికి వసతి లేక ఎండలోనే బాలబాలికలు భోజనం చేస్తున్నారు. నమస్కారం అండి. నేను పొన్నాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ను. ఇక్కడ పిల్లలు హై స్కూల్లో దాదాపుగా 210 మంది ఉన్నారు. ఇంతకుముందు యూపీ స్కూల్గా ఉండేది, ఇప్పుడు హై స్కూల్గా అప్గ్రేడ్ అయింది. పిల్లలు చాలా ఉన్నారు. అలాగే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది, అది కూడా ఈ హై స్కూల్ కంట్రోల్లోనే ఉంది. అక్కడ కూడా సుమారుగా 130 మంది ఉన్నారు. మరి ఆ పాఠశాలకు ఈ పాఠశాలకు గదుల కొరత ఉందండి. హెడ్ మాస్టర్కు ఆఫీస్ రూమ్ లేదు, స్టాఫ్ రూమ్ లేదు, సైన్స్ ల్యాబ్కు రూమ్ లేదు, అలాగే లైబ్రరీకి లేదు. దాని తర్వాత పిల్లలు కూడా టాయిలెట్ వెళ్ళాలంటే, ముఖ్యంగా అమ్మాయిలు ఒకటే టాయిలెట్ ఉంది, పిల్లలు క్యూలో ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రజాప్రతినిధులు, మరి మంత్రి గారు, అలాగే అధికారులు ఈ పాఠశాల కొరకు, తల్లిదండ్రుల కొరకు, విద్యార్థుల కొరకు మరి అన్ని వసతులు కల్పించేలాగా మేలు చేయాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండి, నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ పొన్నాపురం. ముఖ్యంగా 120 మంది బాలికలకు మరియు మహిళా టీచర్లకు కలిపి ఒకే ఒక టాయిలెట్ గది ఉంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యూ లైన్లో వేచి ఉండవలసిన దుస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులు ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు.